నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. పీరియడ్ సమయంలో నొప్పి వస్తుంది, దాన్ని సాధారణంగా తీసుకుంటారు. కానీ ఎప్పుడు ఆ నొప్పి ఒక వ్యాధికి సంకేతంగా భావించాలి? అడినోమియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ సమస్య మహిళల్లో ఎందుకు పెరుగుతుంది? ఇది గర్భాశయ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? లక్షణాలు, చికిత్సలపై వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి ప్రశ్నలకు వివరాలు తెలియజేయడానికి మనతో మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ పేరం పృథ్వీ గారు, గైనకాలజిస్ట్, అలాగే రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే డాక్టర్. ముందుగా పీరియడ్స్ టైంలో చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. సో కొంతమంది నొప్పి అని కూడా చెప్తుంటారు, అది తట్టుకోలేనంత పెయిన్ వస్తుందని చెప్పి చాలా ఇబ్బంది పడ్డ మనం చూస్తాం. సో అది రావడానికి అసలు ప్రధానంగా కారణం ఏంటి? చాలా మందికి ఏంటంటే మామూలుగా అదేంటి మనకి ఋతుక్రమంలో అంటే పీరియడ్స్ టైంలో మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు 1 or 2 days పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. లైక్ అదేంటిది ప్రోస్టాగ్లాండిన్స్ లాంటివి రిలీజ్ అయ్యి వాళ్ళకి పెయిన్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ పెయిన్ తట్టుకోలేనంత వెళ్ళిపోతుంది, వాళ్ళు చేసుకునే రోజువారీ పని వాళ్ళు చేయలేకపోతున్నారు, కంపల్సరీ ట్యాబ్లెట్స్ మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు అది స్కూల్కి వెళ్ళే పిల్లలైతే స్కూల్ ఎగ్గొట్టడం కానివ్వండి, కాలేజ్కి వెళ్ళకపోవడము, పని చేసుకోలేకపోవడము, 2-3 రోజులు కంటిన్యూస్గా బెడ్కే అంకితం అయిపోవడము, అలాంటి కండిషన్ ఏమన్నా ఉంది అంటే అది చాలా సివియర్ పెయిన్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే డాక్టర్. సో అయితే ఎండోమెట్రియోసిస్ అనేది ఈ మధ్యకాలంలో వింటున్నాం ఎక్కువగా. సో అది అంటే ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, అది వచ్చిన మహిళల లక్షణాలు ఏ విధంగా? నార్మల్గా ఏంటంటే మనకి గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. అవుటర్ సీరోజా అని, మిడిల్ మజిల్ లేయర్, లోపల ఎండోమెట్రియం లేయర్. ఈ ఎండోమెట్రియం లేయర్ లోపల ఉన్నది కాస్త ఎవ్రీ మంత్ ఋతుక్రమంలో బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ తల్లి అవుతే మాత్రం అది 9 నెలలు వాళ్ళకి పీరియడ్ ఉండదు. ఎప్పుడైతే ఈ లోపల ఉన్న ఎండోమెట్రియల్ లేయర్ బయట వస్తుందో అంటే అది గర్భసంచి అవతల ట్యూబ్స్ మీద కానివ్వండి, ఓవరీస్ మీద కానివ్వండి, మన యూరిన్ బ్లాడర్ మీద కానివ్వండి, వెనకాల ఉన్న రెక్టమ్, ఆ చుట్టుపక్కల ఉన్న అబ్నార్మల్ పెరిటోనియల్ లేయర్స్ మీద కానివ్వండి వస్తుందో అప్పుడు దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఎలాంటి పెయిన్ అయితే ఈ లోపల ఉన్న మెన్స్ట్రువల్ సైకిల్లో వస్తుందో ఈవెన్ ఈ చుట్టుపక్కల వాటిలందరూ కూడా అదే సిమిలర్ పెయిన్ క్వాలిటీ ఉంటుందన్నమాట. అక్కడ బ్లీడ్ అయిందంతా కలెక్ట్ అయ్యి ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా, లేకపోతే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ అని మొత్తం అన్నీ ఖర్చుకుపోయి వాళ్ళకి మూత్రం వెళ్ళేటప్పుడు నొప్పి కానీ, మోషన్ పాస్ చేసేటప్పుడు నొప్పి కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది ఈవెన్ అప్ టు ద డయాఫ్రమ్, లంగ్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే. సో వీటికి సంబంధించి చాలా మంది సాధారణంగా తీసుకుంటారు మొదట్లో, కొంచెం సివియారిటీ వచ్చిన తర్వాత కానీ సమస్య ఉందని అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి డయాగ్నోసిస్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ వాళ్ళు లక్షణాల్లో ఏంటంటే పీరియడ్లో పెయిన్ వస్తుంది అన్నప్పుడు అది ఎంత సివియర్ ఉంది అన్నది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కనుక్కోవాలి. ఇది చాలా ఇందాక చెప్పినట్టు ఎక్కువ సివియారిటీ ఉన్నప్పుడు దీనికి కొన్ని టెస్టులు ఉంటాయి. మనము క్లినికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేకపోతే స్కాన్స్ ఉన్నాయి. దేంట్లో అయితే ఇది 3D స్కాన్స్ ఉంటుంది, ఎండోమెట్రియోసిస్ ప్రోటోకాల్ స్కాన్స్ అని. ఇది స్పెషలిస్ట్ కొంతమంది డిటెక్ట్ చేయగలుగుతారు ఆన్ స్కాన్స్లో అయితే. ఇన్ కేస్ అప్పుడు కూడా కాలేకపోతే MRI పెల్విస్, ఇంకా కొంతమంది వాళ్ళకైతే ఈవెన్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడైతే MRI ఫెసిలిటీ లేదో అక్కడ మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ యూజ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే ఇది స్పెషలిస్ట్ ఎవరైతే ఎండోమెట్రియోసిస్కి స్పెసిఫిక్గా ట్రీట్ చేయగలుగుతారో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళకి ఇటువంటి ఇనిషియల్ స్టేజ్ నుండి పికప్ చేసుకొని సర్జరీ వరకు వెళ్లకుండా ఈవెన్ మెడిసిన్స్తో కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఓకే డాక్టర్. అయితే పీరియడ్స్ టైంలో చాలా మంది అంటే బ్లడ్ క్లాట్స్తో కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది కూడా నార్మల్గానే తీసుకుంటారు చాలా వరకు. ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన? అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు పీరియడ్స్లో బ్లీడింగ్ ఎప్పుడైనా అని ఫ్లో లాగా ఉంటుంది, అది గడ్డల్లాగా ఉండదు. అలా గడ్డల్లాగా అవుతుంది అని అంటే వాళ్ళకి ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అవుతున్నట్టు. ఈవెన్ మైన్యూట్ క్లాటింగ్ స్టార్ట్ అయింది అంటే అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉన్నట్టు. అది పెద్ద పెద్ద గడ్డలు పడుతున్నాయి అన్నంత వరకు దాన్ని పోస్ట్పోన్ చేయొద్దు. మినిమం స్మాల్ సైజు కదా, ఏం కాదు, ముట్లు ఆగిపోయే ముందు ఇలానే అవుతుంది అని చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. నార్మల్ పీరియడ్ ఫ్లో ఎప్పుడు దారలానే ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, పూర్ణచంద్ర గారు. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడాలి. డాక్టర్ గారే మాట్లాడుతున్నారు.
మేడం గారు నమస్కారం. మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. ఇట్లా మా మిస్సెస్ 50 years ఉంటుందండి. ఓకే. తను ఈ ఋతుక్రమం పీరియడ్ లో చాలా బాధపడుతుంది. తర్వాత ఈ మా పెళ్ళై 30 ఏళ్ళు, మాకు ఆల్రెడీ మనోడు కూడా ఉన్నారు, కానీ ఇప్పటికైనా సఫర్ అవుతుంది. ఇక్కడ లోకల్ గైనకాలజిస్ట్ వెళ్ళిపోతే పాప స్మియర్ టెస్ట్ చేయించినాం. ఓకే. ఆ పాప స్మియర్ టెస్ట్ లో క్యాన్సర్ లక్షణాలు ఏం లేవన్నా కానీ ఇన్ఫెక్షన్ మాత్రం తీవ్రంగా ఉన్నది అంటారు. మరి అది గర్భసంచికి సంబంధించిందా, పెల్విక్ కి సంబంధించిందా అనేది నాకు కన్ఫర్మ్ కాలేదు. మరి కరెక్ట్ ఎట్లా, మరి అందరి లెక్క నార్మల్ గా ఉండదు, చాలా సఫర్ అవుతా ఉంటది, వీక్ ఉంటది, తినబుద్ధి కాదంటది, చాలా ప్రాబ్లం అవుతుందండి. మరి ఎట్లా అప్రోచ్ చేయమంటారు? ఒకటి అండి, దేంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాప్స్మియర్ చేసినప్పుడు దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని మనకి నిర్ధారించినాక దానికి కావాల్సిన యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అయిపోయినాక ఆ తర్వాత మళ్ళీ ఒక 15 days కానీ 1 month తర్వాత రీచెక్ దేంటిది వెజనల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఆ దాంట్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఫర్దర్ కంప్లీట్గా ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ ఒక 15 days గ్యాప్ ఇచ్చి రిపీట్ ప్యాప్స్మియర్ విత్ హెచ్పివి డిఎన్ఏ అని ఉంటుంది, అది కూడా చేసుకోవాలి కంపల్సరీ ఇది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు అడిగిన దాంట్లో గర్భసంచి ముఖద్వారానికి చేసే పరీక్ష ఏదైతే ఉందో దాన్ని ప్యాప్స్మియర్ అంటాం. ఏదైతే మనము దేంటిది గర్భసంచి లోపల మా పొరల్లో ఏమైనా ఎడినోమయోసిస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉండి నొప్పితో కూడా ఉంది అని అంటే అది యూట్రస్ బాడీ మీద అనమాట. ఇప్పుడు మనం చేసే ఈ ప్యాప్స్మియర్ అనేది సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారంకి రిలేటెడ్. సో దీనికి ఫర్దర్ టెస్టింగ్ ఈవెన్ స్కాన్స్ కూడా చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కిందున్న ఇన్ఫెక్షన్ పైదాకా వెళ్ళి ట్యూబ్స్ నుండి పెల్విస్లోకి వెళ్ళి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లాగా కూడా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లాంటి ఆడవాళ్ళకి క్రానిక్ పెల్విక్ పెయిన్, ఎప్పుడూ నొప్పి ఉండడము, లేకపోతే వాళ్ళు అస్తమానం వీక్నెస్, ఇందాక మీరు చెప్పారు కదా కాళ్ళు గుంజుతున్నాయి, నడుము నొప్పి వస్తుంది, తెల్లబట్ట అవుతుంది, హస్బెండ్తో కలిసినప్పుడు ఇబ్బందిగా ఉంది అన్నది కూడా చెప్తూ ఉంటారు. సో దీన్ని ఫర్దర్ టెస్టింగ్కి వెళ్ళాలి, అది ఒకటి. అదే కాకుండా కంప్లీట్ ట్రీట్మెంట్ అయ్యేదాకా తీసుకోవాలి. అలా వెళ్ళి జ్వరంకి మాత్రం వేసుకొని వెంటనే తగ్గిపోయినట్టు ఉండదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే డాక్టర్. సో అయితే అడెనోమైసిస్ అని ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఏంటి, గర్భాశయానికి సంబంధించిన ఆరోగ్యం దాని మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఎండోమెట్రియోసిస్ మనం అడినోమయోసిస్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ సిస్టర్ కంపోనెంట్గా తీసుకోవచ్చు. ఎలా అంటే ఎండోమెట్రియోసిస్ ఏమో బయట లేయర్స్లో మొత్తము మైలపొర అనేది ఫామ్ అవుతుంది. అదే ఎడినోమయోసిస్ వచ్చేసరికి మజిల్ లేయర్లో ఉంది కదా, ఎండోమెట్రియంకి మజిల్ లేయర్కి కనెక్షన్ ఫామ్ అవుతుంది. ఈ కనెక్షన్ ఫామ్ అయినప్పుడు ఇక్కడున్న బ్లీడింగ్ ఏదైతే కలెక్టెడ్ ఉందో అది ప్రతి మంత్ బయటికి వెళ్ళే టైంలో ఈవెన్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మజిల్ లేయర్స్లో కూడా వెళ్తుందన్నమాట. ఇలా మజిల్ లేయర్స్లో వెళ్ళినప్పుడు వీళ్ళకి పీరియడ్ ఆన్సెట్ అప్పుడు విపరీతమైన పెయిన్తో కూడి మళ్ళీ ఎక్కువ బ్లీడింగ్, బ్లడ్ కూడా గడ్డలుగా పడడము, అండ్ పీరియడ్ వచ్చే ముందు కూడా ఏదో అనీజీగా ఉండడము, పొట్ట ఎప్పుడు బరువుగా అనిపించడము, సరిగ్గా తినబుద్ధి కాకపోవడము, ఈవెన్ హస్బెండ్తో కలిస్తే కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ ఉంటుంది సెక్షువల్ యాక్టివిటీ కూడా, దాన్ని డిస్పెరోనియా అంటాము. అండ్ వీళ్ళు కూడా క్రానిక్ పెల్విక్ పెయిన్, ఇవన్నీ దాంట్లోకి వస్తుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానివ్వండి, ఎడినోమయోసిస్ కానివ్వండి, ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, ఈ 3 things కూడా మన క్రానిక్ పెల్విక్ పెయిన్ దాంట్లోకి కంపోనెంట్లోకి వస్తాయి. ఓకే. ఏ ఏజ్ వాళ్ళకి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అడెనోమైసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ అని చెప్పారు కదా, సో వీటికి సంబంధించి సమస్యలు ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? జనరల్గా అయితే ఎండోమెట్రియోసిస్ మనము ఎర్లీ ఏజ్ నుండి కూడా చూస్తూ ఉంటాము. ఈవెన్ ఎడినోమయోసిస్ కూడా యంగర్ ఏజ్ గ్రూప్లో చూడొచ్చు. రీసెంట్గా చెప్పాలి అని అంటే నేను ఒక 14-year పాపకి ఎడినోమయోమెక్టమీ చేశాను. అంటే ఆమెకి గర్భసంచి 2గా ఉన్నాయన్నమాట. ఒకటి యూనికార్నియేట్ యూట్రస్ ఉండింది, ఇంకొకటి రుడిమెంటరీ హార్న్ ఉంది. ఆ 2గా ఉన్న గర్భసంచిలో అడినోమయోసిస్ రావడం వల్ల ఆ పాప అసలు స్కూల్కే వెళ్ళలేకపోతుంది. పీరియడ్స్ అంటే వణుకుతో ఇదైపోతుంది. ప్రతిసారి ఇంజెక్షన్స్ తీసుకోవడము, హాస్పిటల్ అడ్మిషన్స్ అవ్వడం. 13 years అప్పుడు తనకి పీరియడ్ స్టార్ట్ అయితే 14 yearsకి తను అసలు అంత భయపడుతుంది అనమాట. అంటే పీరియడ్ అంటేనే భయపడుతుంది. అలాంటి పాపకు మనము అల్ట్రాసౌండ్ చేసి ఆ తర్వాత MRI చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే తనకి 2 గర్భాశయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఫంక్షనల్ గర్భాశయము, ఇంకోటి నాన్ ఫంక్షనల్. సో దాన్ని బట్టి మనము ఇది నాన్ ఫంక్షనల్ దాంట్లో ఎప్పుడైతే రుడిమెంటరీ హార్న్లో
అడినోమైసిస్ ఉందో దానికి సర్జరీ చేయాల్సి వచ్చింది. నౌ పాప చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు అమ్ములు గారు. హలో అండి. అవును మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మా పాప మెచ్యూర్ అయింది మేడం. ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు మేడం భోజనం? అమ్మ అన్నీ నార్మల్గా మనము తీసుకునేదేంటి ఫుడ్ తీసుకోవచ్చు. పిల్లలు ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ తీసుకోవట్లేదు. ఇంకా ఏంటంటే వాళ్ళు బయటికి ఆడుకోవడానికి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయాలి. ఎంతసేపు దేంటిది ఇప్పుడున్న స్కూల్స్లలో ప్లే గ్రౌండ్ అనేది కూడా చాలా చిన్నదిగా ఉంది. సో దేంటి వాళ్ళు రోజువారీ ఎక్సర్సైజెస్ ఏమన్నా చేయడం కానీ, లేదు అంటే ఈవెన్ సూర్య నమస్కారాలు లాంటి యోగా చిన్న చిన్నవి ఇంట్లోనే ఉండి తను చేసుకునేటట్టు అండ్ డైలీ ఒక కనీసం 1/2 అవర్ టు 45 మినిట్స్ ఆడుకోవడానికి తనని ఎంకరేజ్ చేయాలి. ఇదే కాకుండా గుడ్డు, పాలు అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి కంపల్సరీ వాళ్ళకు అలవాటు చేసి మనం రోజు ఇచ్చే అన్నం, కూరలు, పప్పు, కర్రీస్తో కాకుండా ఇవి కూడా అలవాటు చేస్తూ ఉండాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గౌరీ గారు. హలో అండి. హలో గౌరీ గారు. మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. నాకు 3 పిల్లలు. ఓకే. అంటే డేట్లు రావట్లేదు నాకు. 3 నెలలు 4 నెలలకు వస్తున్నాయి. ఎంత బరువు ఉంటారమ్మా మీరు? నాకండి 34 అండి. ఎంత బరువు ఉంటారు? బరువు అండి ఏమోనండి 60 ఉంటానేమో. అంటే 55. 55 అంటే అందాజుగా చెప్తున్నారా లేకపోతే అంటే లావుగా ఉంటారా, ఎలా ఉంటారు అనేది? ఏముందండి సమానంగానే ఉంటారు. ఇంట్లో అన్ని పనులు మీరే చేసుకుంటారా? అన్ని పనులు నేనే చేసుకుంటాను మేడం. ఓకే. మీరు దేంటిది మీ హస్బెండ్ ఏం పని చేస్తారు? మా హస్బెండ్ డ్రైవర్ అండి. ఓకే. మీరు దేంటి తరచూ ఇంటి ఫుడ్డే తింటూ ఉంటారా లేకపోతే బయట ఫుడ్ కూడా తీసుకుంటుంటారా? బయట ఫుడ్ అసలు తక్కువ మేడం, ఇంట్లోనే తీసుకుంటాను. ఓకే. అండ్ రాత్రి పడుకోవడం, తొందరగా పడుకోవడము, పొద్దున్న తొందరగా లేవడం ఇవన్నీ జరుగుతాయా? పొద్దున 6ంటికి లేస్తాను. పిల్లలు స్కూల్ కదా మేడం. సాయంత్రం నైట్ అయితే 10 అయిపోతుంది పడుకునేసరికి. ఓకే, అన్నీ బాగున్నాయమ్మా. అయితే మీరు కొంచెము మీ యాక్టివిటీ లెవెల్ని పెంచుకోండి. ఫిజికల్ యాక్టివిటీ పెంచితే అంటే యోగా లాంటిది అప్పటి నుంచి చెప్తున్నాను నేను. యోగాలో సూర్య నమస్కారాలు ఎస్పెషల్లీ అండ్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఇవి కొంచెం కరెక్ట్గా చెయ్యండి. ఎక్కువ వాటర్ తీసుకోండి. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినడం అలవాటు చేసుకోండి. పిల్లలకే కాకుండా మీరు కూడా తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ ఇది సెట్ అవుతుంది. ఒకసారి మీరు వెళ్ళి గైనకాలజిస్ట్ దగ్గర మీ హార్మోనల్ ఎస్ఏ ఎలా ఉంది అన్నది కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందా, దానికి తగ్గట్టుగా ఏమన్నా దేంటిది మెడిసిన్స్ యాడ్ చేస్తే డెఫినెట్గా మీది ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. డాక్టర్ కాలర్ ఉన్నారు నెక్స్ట్ మనకి విజయలక్ష్మి గారు. హలో అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాది 48 ఇయర్స్ అండి. ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవండి అసలు. అంటే నాకు ఇలాగా లంగ్స్ ఇష్యూస్ కానీ అలా ఏమీ లేవు. లాస్ట్ కి ఇప్పుడు నాకు 48 ఇయర్స్ ఏజ్. నాకు ఇప్పటికి బీపీ, షుగర్లు అలా కూడా లేవు, ఏమీ లేవు ప్రాబ్లమ్స్. కానీ నాకు ఒక 5 months నుంచి నాకు పీరియడ్స్ కూడా కరెక్ట్ గా వస్తాయండి. కానీ ఎవ్రీ మంత్ ఈసారి పీరియడ్ వచ్చినప్పుడు రైట్ సైడ్ పొట్ట కింద ఒక నరం విపరీతంగా నొప్పి వచ్చేస్తుందండి. ఆ మెన్సెస్ అయిన 3 రోజులు ఇంకా ఎంత పెయిన్ అంటే నేను భరించలేక పెయిన్ కిల్లర్, ఎజాక్ట్ అలా ఏదో ఒకటి వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఏంటండి? ఎంతమంది పిల్లలు? నాకు ఒక్క పాప అండి, తర్వాత 3 DNC అయిపోయినాయండి. ఓకే. ఫస్ట్ మీరు ఒకసారి దేంటిది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక స్కానింగ్ కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే అక్కడ రైట్ సైడ్ అనేది స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఈదర్ ఒక ఫైబ్రాయిడే ఉండొచ్చు, లేకపోతే ఓవేరియన్ సిస్టే ఉండొచ్చు. ఏది అయినా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆ పెయిన్ని నెగ్లెక్ట్ చేయడం మాత్రం చేయకండి. ఇన్ని రోజులు ఎటువంటి ఇష్యూ లేదు, వెరీ గుడ్, చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు వచ్చేది పెరిమెనోపాజల్ ఏజ్ నుండి
మెనోపాజ్కి వెళ్ళే ట్రాన్సిషన్ పీరియడ్. అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ఫస్ట్ గైనిక్ ఎగ్జామినేషన్తో పాటు ఈవెన్ స్కానింగ్ చేయించుకోండి. దాంట్లో ఏదైనా ఉంటే మీకు ఉన్న ఇబ్బందికి ఆన్సర్ దొరుకుతుంది. అంతేకాని ఇంట్లో కూర్చొని దాన్ని అనుభవించేసేయాలి, ఏం కాదు ఇంకో 2 రోజుల్లో పీరియడ్ ఆగిపోతుంది అనుకుంటే అక్కడ ఏదైనా పెద్దగా ఏదైనా మాస్ ఫామ్ అవుతుంది అనుకోండి, తర్వాత ఇబ్బంది పడతారు. ఓకేనమ్మా? ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, పుష్పలత గారు. హలో అండి. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. యాక్చువల్గా నాకు పీరియడ్స్ లో ఓవర్ బ్లీడ్ అవుతుంది, క్లాస్ ఎక్కువ పడుతుంది మేడం. నేను ఇందాక నుండి చెప్తున్నాను కదమ్మా, పీరియడ్స్లో క్లాటింగ్ అనేది ఉంది అని అంటే చాలా అధికంగా బ్లీడింగ్ అవుతున్నట్టు. నార్మల్గా అయితే 30 to 80 ml దేంటి బ్లడ్ లాస్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక క్లాట్ అయితే ఒక్కసారి బ్లీడింగ్ అయితేనే ఆ క్లాట్లో ఈజీగా 40-50 ml వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు కూడా అట్లాంటి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అది రేపు రక్తహీనత అనేమియాకి దారి తీసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా అది ఆ రక్తహీనత అట్లా ముందుకు వెళ్తూ గుండె మీద కూడా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి. మీరు మీ థైరాయిడ్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే మీ స్కానింగ్ కానివ్వండి, కంపల్సరీ చేయించుకోవాలి. మీ ఇలా రెగ్యులర్గా బ్లీడ్ అవుతుంది దాన్ని నార్మల్గా వదిలేయడం అయితే రేపు పొద్దున ప్రమాదానికి సూచిస్తుంది అనమాట. సో కంపల్సరీ దీన్ని చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది తల్లి. ఓకే డాక్టర్, అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సమస్యలకు సంబంధించి వీటిని కనుక నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అవి సంతానలేమి సమస్యలకు ఎంతవరకు కారణమవుతుంది? ఎస్ మా, ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఇది ఏ టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంది, ఏ ఏజ్ గ్రూప్లో అని అంటే ఈవెన్ వెరీ యంగ్ టీనేజ్ నుండి కూడా ఉంది. సో దాన్ని కరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి హస్బెండ్తో కలిసినప్పుడు సివియర్ పెయిన్ ఉండి, డిస్పెరోనియా అంటాం కదా, అలా సివియర్ పెయిన్ ఉండి వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీని అవాయిడ్ చేస్తారు. లేకపోతే ఆ లోపల ఉన్న ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉందో అది అంత ఫేవరబుల్గా ఉండకుండా ఈవెన్ ఎగ్ ప్రొడక్షన్ కూడా కరెక్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉండదు. చాలా మందికి AMH తగ్గిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా ఇది ఎప్పుడైతే ట్యూబ్స్ మీద వస్తే ఈవెన్ ట్యూబల్ బ్లాకేజెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా సంతాన ప్రాప్తి దాంట్లో అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూకి దారితీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే ఈ వ్యాధులకు సంబంధించి వీటిని నిర్ధారించడానికి ఎలాంటి ఆధునిక చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి టెస్టులు చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. చాలా ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఇంకా మన సిటీస్లో కానివ్వండి, లేకపోతే ఊర్లలో కానివ్వండి, స్కానింగ్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంది. కాకపోతే దీంట్లో కొద్దిగా అడ్వాన్స్డ్ స్కానింగ్స్ లైక్ 3D 4D స్కాన్స్ కానివ్వండి, లేదు MRI దాంట్లో కూడా కాంట్రాస్ట్ బేస్డ్ MRIs కానివ్వండి, ఎండోమెట్రియోసిస్ ప్రోటోకాల్ స్కాన్స్ కానివ్వండి, ఎక్కడైతే అడినోమైసిస్ ఫోమ్ కంపోనెంట్ అంటాం దాన్ని పికప్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఇవి పికప్ చేసినాక కూడా దీనికి ముందులాగా పెద్దగా కట్స్ ఇచ్చి చేసే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్తోని క్లియర్ అవుతే మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాము. కాదు అనుకున్నప్పుడు మెరెనాల్ లాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ స్టెప్లో వెళ్ళేసరికి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా ఉన్నాయి, లైక్ లాప్రోస్కోపీ కానివ్వండి, రోబోటిక్ సర్జరీస్ కానివ్వండి. ఇవి ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఓకే, సో అయితే గర్భాశయానికి సంబంధించి చేసే ట్రీట్మెంట్స్లో రోబోటిక్ సర్జరీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎప్పుడు అవసరం పడుతుంది? చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. మనం అప్పటి నుండి మాట్లాడుతున్న ఎండోమెట్రియోసిస్లో ఎస్పెషల్లీ ఇది పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్, అంటే వెనకాల భాగం, ముందు భాగంని యాంటీరియర్ అంటాము, వెనకాల భాగంని పోస్టీరియర్ అంటాము. పోస్టీరియర్ భాగంని మనం ట్రీట్ చేసేటప్పుడు లాప్రోస్కోపీ దాంట్లో పొడుగాటి ఇన్స్ట్రుమెంట్స్తోని దాని దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసే పద్ధతిలో విజన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసిబిలిటీ కానివ్వండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ రీజన్లో చాలా వరకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ బవల్ ఇంజురీస్ కానీ, బవల్ నాడ్యూల్స్ కానీ ఉన్నప్పుడు ఆ క్లారిటీ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అదే మనం రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కడైతే రోబో హ్యాండ్స్ని మనం ఇన్సర్ట్ చేసి లోపల 360 degrees అది తిరుగుతూ ఈవెన్ ద విజన్ కూడా 10x టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి దాంట్లో ఉన్న లేజర్ పవర్ కానివ్వండి, ఎనర్జీ సోర్సెస్ కానివ్వండి, చాలా మినిమల్గా కట్స్ ఇస్తూ అండ్ మ్యాక్సిమంగా మనము ఎంత రిజల్ట్ రావాలో అంతవరకు తీసుకోవచ్చు. అదే కాకుండా
రోబోటిక్ సర్జరీస్ అనేవి చాలామంది అన్మ్యారీడ్ వాళ్ళల్లో కానివ్వండి, లేకపోతే పెళ్ళి అయ్యి పిల్లలు కాలేదు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళలో కానివ్వండి, ఓవేరియన్ సిస్ట్ తీసినప్పుడు, లేకపోతే దేంటి వాళ్ళకి మయోమెక్టమీస్ చేసినప్పుడు ఆ లేయర్స్ సూచరింగ్కి ది బ్యూటిఫుల్గా హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ ద ఓవేరియన్ టిష్యూని ప్రిజర్వ్ చేయడం కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ రోబోటిక్ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ is definitely helpful in the gynec, especially in the benign gynec benign surgeries లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో రోబోటిక్ సర్జరీ అంటే చాలా మందిలో చాలా అపోహలు ఉంటాయి. Yeah. సో వాటి గురించి ఏం చెప్తారు? డాక్టర్ నియంత్రణలోనే ఉంటుంది, అలాగే రోబోటిక్ సర్జరీ అనేది రోగులకు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? యాక్చువల్గా చెప్పాలి అని అంటే చాలా మందికి రోబోటిక్ అని అంటే అదేదో చిట్టి రోబో లాగా రోబో ఇస్తారు, రోబో చేసేసి వెళ్ళిపోతారని కాదు. ఇది అబ్సల్యూట్లీ నాట్. మనం ఇక్కడ రోబో హ్యాండ్స్ని, రోబో మెషిన్ని యూజ్ చేస్తున్నాము, బట్ కంప్లీట్లీ డన్ అండర్ ద సూపర్విజన్ అండ్ వీ డూ ఇట్. ఇట్స్ నాట్ సూపర్విజన్, వీ జస్ట్ డూ ఇట్. అక్కడ దాంట్లో రోబో హ్యాండ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఒకసారి పేషెంట్ని పొజిషన్లో తీసుకొని రోబో హ్యాండ్స్ని లోపల పెట్టినాక మేము వెళ్ళి కన్సోల్ మీద కూర్చొని అక్కడ మేము ఏమేమి మూమెంట్స్ ఆర్టికులేట్ చేస్తామో, ఫింగర్స్తో ఎట్లా మూమెంట్స్ ఆర్టికులేట్ చేస్తామో ఆ మూమెంట్స్ దేంట్లో సేమ్ సిమ్యులేట్ అవుతుంది పేషెంట్ బాడీలో. ఇక్కడ మనం చేసే చిన్న చిన్న మూమెంట్స్ కూడా అక్కడ ఎన్హాన్స్ అయ్యి ఆ క్లియర్ డీలినియేషన్ అవుతుంది. కంప్లీట్గా మనం టచ్ చేస్తేనే అవుతుంది, లేకపోతే మనం మూమెంట్ చేస్తేనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ కన్సోల్లోకి వెళ్ళి జస్ట్ ఒక 5 సెంటీమీటర్స్ బ్యాక్కి వెళ్ళిపోయినా కానీ ఎక్కడున్న హ్యాండ్స్ అక్కడే ఫ్రీజ్ అయిపోతాయి. అన్లెస్ అండ్ అంటిల్ వీ మూవ్ ఇట్ అది జరగదు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డన్ బై ద సర్జన్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ ద రోబోటిక్ సర్జరీస్. డెఫినెట్గా ఇది హ్యూమన్ కైండ్కి ఒక బెటర్ అడ్వాన్స్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే లోవర్ పెల్విస్లో చాలా ఇరుకుగా ఉన్న ప్రదేశంలో ఇన్నర్కి వెళ్ళి మనం అక్కడ ఉన్న వెజల్స్కి ఇంజురీ కాకుండా, యురేటర్కి ఇంజురీ కాకుండా నీట్గా ప్లేన్ డిసెక్షన్ చేస్తూ చాలా తక్కువ బ్లడ్ లాస్లో చేస్తామో అప్పుడు పేషెంట్ రికవరీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీకి ఫాస్ట్గా రీచ్ అవ్వగలుగుతారు. ఓకే డాక్టర్, సో అయితే ఫైనల్లీ ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ, అలాగే బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, సో ఈ సమస్యలతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భయపడి హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్ళని వాళ్ళకి సో ఏం చెప్తారు? ఫైనల్లీ మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఎస్పెషల్లీ అప్పటి నుండి విన్న కాలర్స్ అందరు కూడా నాకు నొప్పి ఉంది కానీ నేను అలానే భరిస్తున్నాను, గడ్డలుగా పోతున్నాయి అలానే భరిస్తున్నాను. ప్లీజ్ రాంగ్ అండి ఇది. ఇవాళ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, అవేర్నెస్ క్రియేట్ అవ్వాల్సింది మనకి ఏంటి అంటే కంపల్సరీ హెల్త్ చెకప్ అనేది వెళ్ళాలి. ప్రెగ్నెంట్ అయితేనో లేకపోతే ప్రెగ్నెన్సీ రాకపోతేనే కాదు, డెఫినెట్గా ఒక ఏజ్ వచ్చినాక పాప్స్మియర్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, రెగ్యులర్ హెల్త్ చెక్ వెళ్ళాలి. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ముందులాగా లేదు, డెఫినెట్గా దాన్ని ఇదేదో పీరియడ్ ఆగిపోయే టైంలాగా ఉంది, దాన్ని పట్టించుకోని అవసరం లేదు అని కాదు. రూల్ అవుట్ చేసుకోండి. ఎటువంటి ఇష్యూ లేదు అంటేనే అప్పుడు దాన్ని ఓకే ఫైన్, అది ఒక గైనకాలజిస్ట్ చెప్పినాకనే అప్పుడు దానికి రిలాక్సేషన్ తీసుకోండి. ఈవెన్ అందరూ ఆడపిల్లలకి 9 to 15 years లోపల వాళ్ళందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీబడి 15 years దాటిన వాళ్ళు మరి మేమేం చేయాలి అంటే అప్ టిల్ 45 years ఏజ్ వాళ్ళకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో పాప్స్మియర్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. బీ హెల్దీ, స్టే హెల్దీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పృథ్వీ గారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ. కేడీ వాళ్ళ